మరికొద్ది రోజుల్లో కనిపించబోతుంది. కొప్పర్తి పారిశ్రామిక ప్రగతి వైపు అడుగులు వేస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో అటు స్వపక్షం నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో మనతో పాటు అమలాపురం ఎమ్మెల్యే కొత్త కృష్ణ చైతన్య రెడ్డి గారు ఆయన తెలుసుకుంటాం. అన్న ముందుగా నమస్కారం. నమస్తే అన్న. ఎంఎస్ఎంఈ ఈ సెంటర్ పూర్తయితే పరిశ్రమలు ఎక్కువగా వస్తాయన్నది కొంత నిరుద్యోగ యువత కూడా ఆశపడుతున్నది. సో ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు, ఏంటి అసలు? ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్తో పీపీపీ మోడ్లో పిలిచమని చెప్పి వచ్చిండేది. అది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో దాన్ని మన స్టేట్కి అలాట్మెంట్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు తాడేపల్లిలో పెట్టాలని ప్రపోజ్ చేయడం జరిగింది. అది తర్వాత గవర్నమెంట్ మారిన వెంటనే అది కడపకు షిఫ్ట్ చేయాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వాళ్ళు దానికి ఒప్పుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పీపీపీ మోడ్లో ఎవడు రాలేదు, ఇది మేము చేయలేము అని మళ్ళీ చేతులెత్తేసారు. చేతులెత్తేసి కనీసం ల్యాండ్ అలాట్మెంట్ కూడా చూపించలేదు. ఆ ప్లేస్కి ఏదైతే చెప్పారో దానికి ల్యాండ్ అలాట్మెంట్ కూడా చేయకుండా చేస్తే అది క్యాన్సిల్ అయిపోయే మూడు మొత్తం స్టేట్కి వచ్చిందే క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయ్యే పరిస్థితిలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆపి ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ల్యాండ్ అలాట్మెంట్ చేపించేసి ల్యాండ్ దానికి ట్రాన్స్ఫర్ చేపించేసి పీపీపీ మోడ్లో ఏదైతే ముందు ఉన్న సిస్టమ్ని కూడా కొంచెం సడలించి ముందుగా ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తోనే ఇన్వెస్ట్మెంట్ చేపించి తర్వాత ఆపరేషన్స్కి పీపీపీ మోడ్లోకి తీసుకొచ్చే దాని కింద మాట్లాడడం వాళ్ళు ఒప్పించడం జరిగింది. సో ఎందుకనంటే ఫీజిబిలిటీ లేదు, ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఎవరు ప్రైవేట్ బిడ్డర్ రాలేదని చెప్పి చేతులెత్తేసిన ప్రభుత్వం నుంచి దాన్ని ఫీజిబిలిటీకి తెప్పించాలి, దాన్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి, వచ్చిన అవకాశాన్ని ఎలా పోగొట్టుకోకూడదు అని చెప్పి ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు దాని మీద కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి నారా లోకేష్ గారు ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ దాని మీద ఒక రివ్యూ తీసుకొని శ్రీనివాస్ గారితో స్కిల్ సెంటర్ వస్తే హ్యూమన్ రిసోర్స్ డెవలప్ అవుతుందని ఆయనకు కూడా ఆయన ఇంట్రెస్ట్ కాబట్టి డిపార్ట్మెంట్ ఆయన కోఆర్డినేట్ చేస్తూ దాన్ని ఒప్పించడం జరిగింది. సెంట్రల్ దానికి ఒప్పుకున్నారు. తొందరలో దానికి సంబంధించిన భూమి పూజ కూడా పెట్టి ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే కొంత పరిశ్రమలు రావడానికి పారిశ్రామికవేత్తలు కొంత ఆసక్తి చూపడం లేదన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎందుకు అసలు కారణం ఏంటి? పారిశ్రామికవేత్తలు ఇక్కడికి రాకపోవడానికి ఆసక్తి చూపడానికి కారణాలు ఏంటి? ఆసక్తి చూపించకేం లేదు, కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఇంతకుముందు ఉన్న పరిస్థితులు ఏంటంటే గత ప్రభుత్వంలో ఏ వచ్చినా కూడా మాకేంటి అన్న విధానంతో ముందుండడం వల్ల అందులో కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అన్న ఆలోచన ఉన్నింది కాబట్టి ఒక ఫోబియా అయితే ఉన్నింది. అది దాన్ని దాటిచ్చేసి ఇప్పుడు ఒప్పించి ఇండస్ట్రీస్ తీసుకొస్తాను. మననే ఇండోసోల్ వాళ్ళు కూడా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. వాళ్ళు కూడా ఒక 1600-1700 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఫస్ట్ ఫేజ్లో ల్యాండ్కి మాత్రమే 1600 కోట్లు పెడుతున్నారు. మొత్తానికి 4500 కోట్ల రూపాయలు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ మీద ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తా ఉన్నారు. ఇవి కాకుండా ఉన్న కంపెనీస్ అందరూ కూడా ఉన్న పరిస్థితిలో కంఫర్ట్ లేకుండా ఉన్నారు ముందు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఒప్పించి ఎక్స్పాన్షన్స్ కూడా చేపిస్తాను. ఇప్పుడు పెట్టిన కంపెనీలు అన్నీ కూడా ఎక్స్పాండ్ చేసే విధంగా వాళ్ళకి అవకాశం కల్పిస్తూ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఎక్స్పాండ్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన సీఎం గారు లోకేష్ గారు మళ్ళీ ధైర్యం ఇచ్చారు కాబట్టి వాళ్ళకు ఆ ఎక్స్పాన్షన్ కూడా వాళ్ళు రెడీ అయ్యి మళ్ళీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. కొన్ని ఫార్మా కంపెనీస్ కూడా మెటీరియల్స్ అయినా అవి కూడా వస్తున్నాయి, స్లోగా స్టార్ట్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఇదే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే సౌత్ ఫేజ్లో స్టార్ట్ అయిందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పనులు జరుగుతాయి, ఇంకా ఫెసిలిటీస్ పెరుగుతాయి. అటుపక్క రావడానికి కూడా ఇంకా పెద్ద ఇండస్ట్రీస్ కూడా రావడానికి ఈ దోహదపడుతుంది. దానికి అనుగుణంగా కూడా మేము కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం ఇండస్ట్రీస్ తీసుకురావడానికి. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వస్తాయని చెప్పి తెలియజేస్తాం. ఎక్కువ శాతం చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, కమలాపురం పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే మనం చూస్తే దేశంలో ఎక్కడ లేనటువంటి విధానం స్మార్ట్ కిచెన్.
సో దానికి జాతీయ స్థాయిలో కూడా అవార్డులు అక్కడ కూడా కొంత గర్వించదగ్గ విషయం. ఎందుకంటే కమలాపురం నియోజకవర్గంలో అది కూడా సీకే దిన్న మండల పరిధిలో ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్ కావచ్చు. ఇట్లా కొప్పర్తిని చూసుకుంటే కొప్పర్తి కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అక్కడ ఎంఎస్ఎంఈ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఒక రకంగా రాష్ట్రంలో ఎక్కడ దృష్టి పెట్టకపోయినా కూడా మీ ప్రాంతం పైన దృష్టి పెట్టి, సో ఇవన్నీ చూస్తే ఏంటి అసలు ఫోకస్? అంటే ఎక్కడెక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ పెడతా ఉన్నారు కమలాపురం అనేది. కానీ కమలాపురంకి ఆపర్చునిటీస్ ఫస్ట్ నుంచి ఉన్నాయి, దాన్ని రికగ్నైజ్ చేయలేక దాన్ని పట్టించుకోక ఇట్లా ఉన్నింది. కానీ కమలాపురంకు ఉన్న ఆపర్చునిటీ కొప్పర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి ఏదైతే ఉందో దాన్ని ముఖ్యమంత్రి గారు అట్లే లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన స్టడీ చేసిన దాని ప్రకారం పొటెన్షియల్ ఎక్కువ ఉన్న ప్లేసు దీని మీద మనం చేయాలని చెప్పినారు. అలాగే మీరు అన్న స్మార్ట్ కిచెన్లు ఇవన్నీ కలెక్టర్ గారు ఒక బ్రెయిన్ చైల్డ్ ఇక్కడ ఉన్నారు, కలెక్టర్ గారు వాళ్ళు చూసుకున్నప్పుడు ఫీజిబిలిటీ చెక్ చేయడానికి ఎవరన్నా అంటే మా దగ్గరే చేయండి సార్ అని మేము కూడా అడగడం, ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం ఇక్కడే బాగుంటుంది కదా అని చెప్పేసి దానికి ఆయన అనుగుణంగా మేము ఏదైతే అన్ని స్కూల్స్లో మాట్లాడి వాళ్ళందరికీ ఒప్పించి ఫస్ట్ ఇనిషియల్గా ట్రై చేద్దామన్నప్పుడు అది సక్సెస్ అయ్యింది. కాబట్టి ఆ ఇనిషియేషన్ మా దగ్గర నుంచే ఉంది, కలెక్టర్ గారి దగ్గర నుంచి ఉంది. కాబట్టి కడప జిల్లాలో కమలాపురంలో స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీస్ పరంగా అయితే ఎప్పటి నుంచో స్కోప్ ఉంది, పొటెన్షియల్ ఉంది, దాన్ని సరిగా వాడుకోలేదన్న బాధ అందరిలో ఉంది. దాన్ని వాడాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేసి కడప ఈసారి కూటమి ప్రభుత్వానికి మంచి కడప జిల్లాలో మంచిగా ఓట్లు వేశారు, ఈసారి మంచి సీట్లు ఇచ్చారు. సో దాన్ని మనం నిలబెట్టుకోవాలన్న ఒక ఉద్దేశంతోనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు. అంటే మీరు ఊహించిన స్థాయిలో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. ఒక రకమైనటువంటి భావన ఉంది, కడప అంటే వామ్మో కడప అనే భావన ఉంది. అది పోవాలంటే కొంత సమయం పడుతుంది. మీరు అన్నది 100% వామ్మో కడప అనేది ఊరికే చెప్తున్నాను కదా, టీవీలో చూసో లేకుంటే గత ప్రభుత్వ అరాజకాలు చూసో ఎన్ని ఉన్నాయి, లేవని అనట్లేదు. కానీ ఒకసారి కూర్చొని అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడిన తర్వాత మా నాయకులు ఇచ్చే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర ఒకసారి కూర్చొని ఒక ప్రజెంటేషన్ చేసి పెడితే ఎవరైనా కూడా ఆయన మీద నమ్మకం పెరగాల్సిందే. ఆయన ఇచ్చే విజన్ అలా ఉంటుంది, వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహకాలు అలా ఉంటాయి. ఆయన ఒక రకంగా ఉంటే ఇంకా స్పీడ్గా లోకేష్ గారు అయితే తీసుకెళ్తా ఉన్నారు. సో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్గా కడప కొప్పర్తిని మార్చాలా, మేము దాన్ని పూర్తిగా చేస్తామని చెప్పేసి ఆయన దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఎలక్ట్రానిక్ కంపెనీస్ ఏమన్నా వచ్చినా కూడా శ్రీసిటీతో పాటు కడపను కూడా ఎప్పుడు కూడా ప్రమోట్ చేస్తారు. తిరుపతి మన ఎస్ఈజెడ్ కానీ దాంతోపాటు కొప్పర్తిని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. కొన్ని పోర్టుకు దగ్గర ఉండడం వల్ల మాకు ఎక్స్పోర్ట్కి దానికి దగ్గర ఉంటాయని చెప్పేసి తిరుపతి కానీ అవి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది వాళ్ళ కంపెనీ వాళ్ళు. బట్ డిఫెన్స్కు సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన సబ్సిడరీ యూనిట్లకు కానీ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన యూనిట్స్కి కానీ ప్రమోట్ పూర్తిగా చేస్తూ ఉన్నారు. స్లోగా ఇది 100% పికప్ అవుతుందని చెప్పేసి నేను చెప్పుకుంటున్నాను. ఇంకో విషయం, ఇక్కడ కమలాపురం పైనే ప్రత్యేక ఫోకస్ పెడితే ఒక రకంగా మిగతా ప్రాంత ఎమ్మెల్యేలు కూడా కొంత ఈచతో ఉన్నారనేది అది బయట 100% తప్పు. కమలాపురం మీదే కనుక చేస్తున్నారనేది తెలియదు, ప్రతి చోట కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు మనకు జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ వస్తూ ఉంది, ఇంకొక కొత్త సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్స్పాన్షన్ వస్తూ ఉంది, పులివెందల్లో హార్టికల్చర్ అప్ చేసుకుని దానికి సంబంధించినవి చేస్తున్నారు. ఎక్కడ ఏ ఇండస్ట్రీస్ రావాలో, ఎక్కడ ఏది డెవలప్ చేస్తే ఆ ఏరియా బాగుపడుతుందని చెప్పేసి ఇప్పుడు ఇరిగేషన్ సంబంధించింది అగ్రికల్చర్ పరంగా పులివెందలకు చేసినట్లుగా మిగతా వాళ్ళకి చేయట్లేదు కదా. ఏమన్నా ఇండస్ట్రీస్ వస్తాయంటే కూడా దాన్ని ప్రమోట్ చేయడానికి ఉన్నారు. ఇంకా ఇండస్ట్రీస్ వచ్చే ఏరియా జమ్మలమడుగు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఏది అవసరం ఉందో కడప సిటీని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన కడపలో కూడా స్టార్టప్ హబ్ పెట్టారు, ఎక్కడా పెట్టలేదు కదా, కడపలో పెట్టినారు కదా. చిన్న సిటీస్లో 3 tier సిటీస్లో ఎక్కడ పెట్టకుండా పెడతాను కదా. ఏ ఒక్క కాన్స్టిట్యున్సీని నిర్లక్ష్యం చేయడం జరగదు. ఆయన అన్ని కాన్స్టిట్యున్సీలని డెవలప్ చేయాలని చూస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఉంటుంది. కమలాపురంలో ఆపర్చునిటీ ఉండింది కొప్పర్తి కాబట్టి, అది కమలాపురం కాన్స్టిట్యున్సీ ఉంది కాబట్టి అది మా అదృష్టం. ఉన్నదాన్ని ఎట్లా వాడుకోవాలని చెప్పి ఆయనకు తెలుసు కాబట్టి ఆయనకన్నా ఉన్నదాన్ని ఎట్లా ప్రమోట్ చేయాలి, ఉన్నదాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని ఆయనకన్నా బాగా తెలియదు కాబట్టి అవకాశం మాకు ఇచ్చారు. మీరు అనుకున్నట్లు సర్వరాయ సాగరాన్ని పూర్తి చేయాలనేది మీ తండ్రి గారి ఆశయం, సంకల్పం. సో ఇప్పుడు ప్రస్తుతం బడ్జెట్లో కూడా రిలీజ్ చేశారు. పనులు ఎలా సాగుతున్నాయి? అంటే మీరు ప్రభుత్వంలో ఉండగానే మీ కమలాపురం నియోజకవర్గానికి తాగునీరు అందించే అవకాశాలు ఉన్నాయి? 100% అండి. ఈ బడ్జెట్ మీకు అధిక ఇరిగేషన్లో అధిక బడ్జెట్ జిఎన్ఎస్ఎస్ కేటాయించారు సార్. జిఎన్ఎస్ఎస్ పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, మా కాన్స్టిట్యున్సీలో జరిగేటివి. అవి ఏవైతే
బడ్జెట్ కేటాయించారు అంతా కూడా జిఎన్ఎస్ఎస్, అటుపక్క జిఎన్ఎస్ఎస్ అంతా పనులు పూర్తి అయిపోయాయి. ఇప్పుడు చేయాల్సిన జిఎన్ఎస్ఎస్ పనులు మా కాన్స్టిట్యూన్స్లో జరిగేటివి. అట్లా కడప డ్రింకింగ్ వాటర్కి సంబంధించి హెల్ప్ అవుతుంది, మా కాన్స్టిట్యూన్స్లో ఇరిగేషన్కి హెల్ప్ అవుతుంది. ఆ పనులు పూర్తి చేయడానికి ఈ బడ్జెటే సాక్ష్యం. 2 సర్వరాజ సాగర్ సంబంధించి దాని మీద సబ్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో, వామికొండ సర్వరాజ సాగర్కి సంబంధించిన ఫీల్డ్ ఛానల్స్ పెండింగ్ పెట్టించారు. ఎందుకనంటే ఈ రిజర్వాయర్లు అయిపోయింది 2018లో, గత టీడీపీ ప్రభుత్వంలో పూర్తి అయిపోయింది రిజర్వాయర్. అక్కడి నుంచి పంట కాలువలు తవ్వడానికి 5 ఏళ్ళు వాళ్ళకి కాల. మళ్ళీ మొన్న ఏదైతే అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి మన కాన్స్టిట్యున్సీలో వచ్చి చేశారో ఆ టైంలో అది ఖచ్చితంగా పూర్తి చేస్తామని ఆయన మాట ఇవ్వడం జరిగింది. మన ఎమ్మెల్యేలందరితో కలిపి జిల్లా వైజ్ రివ్యూ మీటింగ్లో పెట్టుకున్నప్పుడు కూడా అధికారులందరికీ కూడా క్లియర్గా దిశానిర్దేశం చేసినారు. 1 ఇయర్ లోపల ఈ కాలువలు అనేవి ప్రతి ఎకరా ఆ 35,000 ఎకరాల ఆయకట్టు ఏదైతే ఉందో సర్వరాజ సాగర్ కింద వామికొండ కింద అది పూర్తి చేయాలని చెప్పేసి అందరికీ ఆదేశించడం జరిగింది అక్కడ. సో పనులు 100% అయిపోతే ఎప్పుడో కాదు, తొందరలోనే అయిపోబడతాం. సూటిగా ఒక ప్రశ్న సహజ వనరులను దోపిడీ చేస్తున్నాడు అనేది నేనేమంటున్నా అంటే, విపక్ష నేతలు అంటే ప్రతిపక్షాలు మీ మీద దుమ్మెత్తిపోయడం సహజం, కానీ స్వపక్షంలో ఉన్న నేతలు కూడా మీ పైన ఎవరు స్వపక్షంలో అన్నవాళ్ళు ఎవరు? ఒకటి విపక్షంలో అన్నవాళ్ళు చెప్తా ఉన్నారు కదా, కామెంట్ చేసి నిన్న కూడా మా ఎక్స్ఎమ్మెల్యే కామెంట్ చేసినారు. ఆయన అన్న దాంట్లో ఒక 10% మాకు ఇవ్వనండి. ఆయన రోజుకు 30 లక్షలు వస్తుంది అని ఏదో చెప్పినట్టున్నాడు. దాంట్లో 10% మేము కూడా ఈ మధ్య రాజకీయాల్లోకి వచ్చి వ్యాపారాలు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, ఖర్చులకు తగినవి ఉన్నాయి, దాంట్లో 10% ఇచ్చాను ఇమ్మని చెప్పండి, గమ్మున ఉంటామని చెప్తాను. దాని పక్కే మేము పోలేదు. ఎవరో కాంట్రాక్ట్లు వేసుకున్నారు, చేసుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఇసుక ఎత్తుకోవడానికి ఫ్రీగా పోతుంది, ఎక్కడ పడితే అక్కడ ట్రాక్టర్లు పోవడం, ఎక్కడ పోయినా ఫ్రీగా పోయే పరిస్థితి ఉంది. దాంట్లో ఎవరు చేసుకుంటారు? మాట్లాడడానికి ఏమీ లేక మేము చేస్తున్న అభివృద్ధి ఎక్కడ ఏదైతే మేము చెప్పినామో, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చెప్పినాం, ఆ పని చేసి చూపించాం, పని మొదలు పెట్టాం, అది డైవర్ట్ చేయడానికి ఇతను చేస్తున్నాడు. కొప్పటికి ఫండ్స్ తీసుకొచ్చాం, అది డైవర్ట్ చేయడానికి ఇది చేస్తున్నారని చెప్పేసి ఉండాలి కదా, ప్రూఫ్స్ ఉండాలి కదా, పలానా చోట చేస్తున్నామని చెప్పు ఇంకొకటో చూపించగలగాలి. దోపిడీ అయితే జరగడం లేదు, యాజ్ పర్ రూల్స్ ప్రకారమే జరుగుతూ ఉంది. మరి ఎందుకు బయట ఈ విధంగా మాట్లాడడం? అదే కదా చెప్పేది. మీరు అది మాట్లాడుతూ ఉంటే ఏదైతే డెవలప్మెంట్ మేము చేస్తున్నామో దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి మాట్లాడాలి కదా. పక్క మంచి పేరు వస్తా అంటే ఇంకో పక్క దీన్ని చెయ్యలేదు అని చెప్పేదానికి ఏమీ లేక దీన్ని మాట్లాడుతున్నారు. నాకు ఒక చిన్న విషయం, మీ నాన్నగారు చెప్పిన తర్వాతే ఏ పనైనా చేస్తాడు చేయొచ్చు అంటే, ముందు తండ్రిని కలవాలి, ఆ తర్వాత కొడుకును కలవాలి అన్నది ఒక అపవాదం. నిజమా? అపవాదం అనేది ఎందుకు వచ్చింది మీకు ఏదైనా డౌట్? మా దగ్గర ఎక్కడా లేదు, ఆ డిస్కషన్ ఎక్కడ ఎప్పుడు లేదు, ఛాన్సే లేదు. ఆయనను కలిసిన తర్వాత ఇక్కడ కలిసలేదు, మూర్ఖత్వం. ఆయన కూడా ఏదన్నా ఊర్లో రాజకీయంగా అవసరం వస్తే తప్పితే రాజకీయంగానే ఆయన చూస్తున్నాడు, కానీ మిగతా పనులుగా ఏమీ ఆయన చూడట్లేదు. ఎమ్మెల్యేగా నేను చేయాల్సిన పని ఏదున్నా కూడా ఆయన పూర్తిగా పట్టించుకునే పరిస్థితి లేదు. ఏదన్నా ఇడికి రావాల్సిందే, మేము చేయాల్సిందే. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేడు చైతు అనేది ఒక బాధ. అది మీరు అనుకుంటే చాలా తప్పు. నేను తీసుకున్నామని నా డెసిషన్స్లో కానీ నా పనిలో కానీ 1% కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు. 1%. రాజకీయంగా చెప్పండి, పార్టీ కోసం పనిచేసే వాళ్ళు కానీ పార్టీకి సంబంధించిన విషయాలు వస్తే కానీ ఆయన ఖచ్చితంగా నాకు మద్దతు ఇస్తూ ఉంటాడు. సపోర్ట్ వెనకాల బ్యాక్ ఎండ్లో పార్టీని మాట్లాడుకునేదాన్ని, కానీ మా పార్టీ కార్యకర్తలకు ఏదన్నా సమస్యలు వస్తే కానీ అవి మాట్లాడడంలో ఆయన హెల్ప్ చేయడంలో కానీ ఆయన చేస్తాడు. కానీ గవర్నెన్స్లో కానీ ఏదైనా చేసే విషయంలో, పనులు చేసే విషయంలో కానీ ఎక్కడా కూడా ఏదైనా సజెషన్లు ఇస్తాడేమో, ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు ముందుకు పోయి తీసుకురా, ఇవి తీసుకురా వెనకాల నుంచి ప్రోత్సహిస్తాడే తప్పితే ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ అయింది జీరో. మీరు అంటున్నారని అంటే అది ఏదో కావాలని అన్నట్టు వాళ్ళతో అన్న ప్రకారమే ఉంటుంది తప్పితే ఇది పూర్తిగా జీరో మీరు చెప్పేది. వెనక చెప్తే రాజకీయంగా అన్ని % ఉంటాడు, నాకు సపోర్ట్గా ఉన్నాడు, ఆడికి పోయి ఇడికి రావాలన్న రూల్ అనేది చాలా తప్పు. మీరు ఎందుకు ఆ మాట మాట్లాడతా నాకు అర్థం కాదు. అంటే మీరు కూడా నేను చెప్ప కిషోర్ అన్న, మీరు కూడా చూస్తూ ఉన్నారు, ఏ రోజన్నా జరిగిందా? ఇక్కడ వచ్చిపోయేవాడు ఎవరన్నా అటు పోయి ఇడికి వస్తున్నారనే తప్పు. రాజకీయంగా ఏదన్నా కావాలంటే పోయి కూర్చొని మాట్లాడితే ఇవ్వడం ఇది ఉంటే చేస్తారేమో, కానీ ఏదన్నా పని కావాలని అంటే ఎవడైనా డైరెక్ట్గా నా దగ్గరికి వస్తారు, ఇక్కడే మాట్లాడతారు, ఇక్కడే పని చేసుకోబోతారు. నేను మాట్లాడడం కూడా చాలా తప్పు. తెలిసినో నువ్వు మాట్లాడడం తప్పు. నాకు చిన్న విషయం,
కడప, కమలాపురం. కమలాపురంలో ఉన్నటువంటి వైసీపీ నేతలు కడపలో టీడీపీ వాళ్ళతో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. మన కడపలో ఏం జరుగుతుందో మనం పట్టించుకోలేని పరిస్థితి, మనం పట్టించుకోవట్లేదు కాబట్టి నా కాన్స్టిట్యున్సీలో ఏదేం జరిగినా నేను చూసుకోవాలన్న కెపాసిటీ నాకు ఉంది కాబట్టి దాని గురించి నేను పెద్దగా ఆలోచించట్లేదు. జరుగుతూ ఉండొచ్చు, మీరు అన్న మాటలు జరుగుతూ ఉండొచ్చు, జరగకపోయేది కనుక ఇప్పుడు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఇంకా కొన్ని పనులు చేస్తూ ఉన్నారు, కాంట్రాక్టులు చేస్తూ ఉన్నారు. దాని గురించి ఏదైతే ఇప్పుడు కూడా హాస్పిటల్స్లో సంబంధించిన దానికి సెక్యూరిటీ ఏజెన్సీస్ కానీ ఇవన్నీ కూడా ఇంకా వైసీపీ వాళ్ళే చేస్తూ ఉన్నారు. అది కూడా మేము అధిష్టానం దృష్టికి తీసుకోవడం జరిగింది. కానీ మా పరిధి కాదు కాబట్టి, అది నా కాన్స్టిట్యున్సీ కాదు కాబట్టి మేము దాని గురించి మీ కాన్స్టిట్యున్సీ ఎందుకు కాదు, మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నేతలే కడపలో టీడీపీగా, అంటే నేనేమంటున్నా అంటే అక్కడేమో వైసీపీ, ఇక్కడేమో టీడీపీ. అలా జరిగినవి ఏమైనా ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. దానికి తగ్గట్టు వాళ్ళు యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంది. తప్పకుండా దాని రిజల్ట్స్ కూడా తొందరలో ఉంటాయి. ఇటీవల కాలంలో కమలాపురం రైల్వే వంతెన ఏదైతే ఉందో దాని భూమి కార్యక్రమం సందర్భంగా జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేసిన నేతలు బీసీ జనార్దన్ రెడ్డి. సో బీసీ జనార్దన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన ఆయన బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరా ఆమె ఒక కలెక్షన్ రాని అంటున్నారు. ఇది నీచానికి ఇంకో పరాకాష్ట మాట్లాడడానికి. ఆరోపి చేయలేదని అతనికి తెలుసు. 5 ఏళ్ళు ఉన్నాడు. రాజుగారు మేనమామ, రాజుగారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు సీఎంగా మేనమామ సొంత జగన్ గారే వచ్చి మళ్ళీ ఆల్రెడీ శంకుస్థాపన చేసి మళ్ళీ శంకుస్థాపన చేశారు. అన్నీ చేసిన తర్వాత ఇది చెయ్యకపోతే నేను ఎలక్షన్లోనే నిలబడ్డని చెప్పినాడు ఆయన. అయినా నిలబడినాడు, పనులు పూర్తి చేయాల. లాస్ట్లో టెండర్ పిలిపించినాడు, ఊరికే టెండరే పిలిపించినాడు. ల్యాండ్ అక్విజిషన్కి బడ్జెట్లో పెట్టిలా, ఏమీ చేయాలి, ప్రాసెస్ చేయాలి. వాడు ఎవడైనా ఏం చేయకుండా పని మొదలుపెట్టి ఊరికే టెండర్ పెట్టమని చెప్పేసి వచ్చిన దగ్గర మీరు టెండర్ వచ్చింది కదా నాకు అడ్వాన్స్ పేమెంట్ అప్ఫ్రంట్ పేమెంట్ కమిషన్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడేస్తే వాడు భయపడి పని చేయకుండా పోయినాడు. తర్వాత వాడు ఏదైతే వచ్చినాడో నాకు కెపాసిటీ లేకుండా నన్ను ఫోర్స్ చేసేసి వేరే వర్కులు ఆపుతాను, ఆ వర్కులు మీ టెండర్ వేయకపోతే అని చెప్పేసి, అంటే మామూలుగా భయపడి ఇక్కడ టెండర్ వేయడానికి ఎవడు రాలే కమలాపురంలో, ఆయనకు భయపడి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేరే వర్కులు ఆపుతా అని చెప్పి నన్ను దేవేశం చేసిన నాకు కెపాసిటీ కాదన్నా, నాకు బ్రిడ్జ్లు వేసేదే కాదు, నాకు ఒక్క ఎక్స్పీరియన్స్ కూడా లేదు ఆర్ఓ వీధి మీద చేసుకోలేని చెప్పి వాళ్ళ ఆఫీసర్లకు పెట్టుకొని నాది ఇది కానే కదా, నా స్కోపే కాదు ఇది, దయచేసి క్యాన్సిల్ చేయండి నువ్వు ఆయన పెట్టుకొని క్యాన్సిల్ చేసుకుని పోయినాడు. కొత్త టెండర్లు రావడానికి పెద్ద పని కాదు. ల్యాండ్ అక్విజిషన్ది బడ్జెట్లో అలాట్ చేయకుండా, ల్యాండ్ అక్విజిషన్ క్లియరెన్స్ లేకుండా ఎన్ని టెండర్లు ఇచ్చినా పని జరగదు. సో అది బడ్జెట్లో పెట్టించి సీఎం గారితో మాట్లాడి దాన్ని అప్రూవ్ చేయించి దాని టోకన్స్ అని రైజ్ చేసిన తర్వాతనే టెండర్లు పిలిచి అగ్రిమెంట్ చేయించాం. సో ఇప్పుడు పని ఆగదు, 100% జరుగుతుందన్న తర్వాతనే పని మొదలుపెట్టారు. ఇప్పుడు పని దానికోసం బీసీ జనార్దన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన ఏమన్నాడు, మీ బాబాయ్ మీ అల్లుడే కదా రాజుగారు, మీరుండి 40 కోట్ల పని, ఇది ఎంత పెద్ద పని, 40 కోట్ల పని చేపీలేకపోయినారా, 40 కోట్లు కూడా చేతుబంద్ అన్నారు, 25 కోట్లే మనకు స్టేట్ నుంచి మనం ఇప్పియాల్సింది, అది కూడా చేపీలేకపోయినారా అన్నాడు. అంతే. దాని మీద పట్టుకొని సంబంధం ఫ్యామిలీని, ఆమె ఏ రోజైనా ఆమె రాజకీయంగా సపోర్ట్, ఇంట్లో ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తారు కానీ బయటికి పోయి తిరిగే పరిస్థితి ఉందా రాజకీయం మన రాయలసీమలో? అందులో ఆమె ఎప్పుడు అందరికి 10 మందికి పెట్టేదే, టికాడికి వచ్చిన ఎవరికైనా అడిగితే సహాయం చేసేదే కానీ ఆయనకు ఆమెకు చిల్లరగా కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరమే ఉంది. ఆయన మీకు ఐడియా ఉంటుంది, బీసీ జనార్దన్ రెడ్డి గారు అంటే ఐడియా ఉంటుంది. ఆయనేం లేనోడు కాదు, ఏమన్నా లేనోడు ఖర్చులకు అవసరం ఉందని అనుకున్నాను. బాగా ఉన్నవాడు, కాంట్రాక్ట్లు చేసినాడు, మంచి ఆస్తులు ఉన్నాయి, మంచి ఇన్కమ్ ఉంది, ఈ గవర్నమెంట్లోనే తీసుకోవాలన్న ఆలోచన ఆయనకు ఉండేవాడు కాదు. అట్లాంటి ఆమెను ఏం సంబంధం ఆమెను ఇవాళ బీసీ జనార్దన్ రెడ్డి అనాలని ఆయన అనాలి కదా. ఫ్యామిలీని రాక్కరావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఆయక్కరన్నా సరే, నిజంగా చేసే వాళ్ళన్నా ఒక అర్థం ఉంది. ఏమీ లేని వాళ్ళను పిలిచి ఆ రకంగా మాట్లాడడం కేవలం డైవర్షన్. ఆర్ఓబి గురించి మాట్లాడకూడదు, దాని గురించి మాట్లాడాలి. ఆ డైవర్షన్ కోసం ఆమె కామెంట్ చేయాల్సి వచ్చింది అంతే. ఆమె ఏదో ప్రతి పనికో రేట్ ఫిక్స్ చేసింది,
అప్పుడు మా ఎంతకన్నా దరిద్రమైన వాళ్ళు ఇప్పుడు మేము చేస్తామని చెప్పడంలే అన్న టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇది చేయడం కోసం పోతే మేము ఎందుకు చేయలేదని చెప్పుకోకుండా ఆయన ఇది అతను చేస్తాడు ఇది చేస్తాడు చేసి చెప్పు పలానా చోట ఇంత ఇది ఇప్పుడు ఊరికి నోటికొచ్చింది ఏదైనా మాట్లాడచ్చు. ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడినాము అని అంటే ఇన్ని ఎకరాలు దోపిడీ చేసినా వైసీపీ అంటే అన్నీ బయట పెట్టినాం. ఏదైతే భూములు ఆ రోజు కూడా ప్రూఫ్తో పాటు బయట పెట్టినాం. ఇది దోచుకుంటున్నారు అని చెప్పడము భూములు ఎన్ని తీసుకుంటున్నారు అని అంటే ఈ సర్వే నెంబర్లో ఈ భూములు పలానోళ్ళ పేరు మీద పలానోళ్ళు తీసుకున్నారని చెప్పి అన్నీ అవుట్ రైట్గా మోసం ఉన్నది విత్ ప్రూఫ్స్ పెడతా చెప్తా వచ్చింది. నోటికి ఏదొస్తే అది మాట్లాడుకుంటా పోతే ఏం అర్థం చెప్పండి కరెక్ట్ కాదు. ఇంకా నీచ రాజకీయం అది చూసే జనాలు చీకొట్టినారు. ఇంకా మారకుంటే ఎట్లా? నాకు చిన్న విషయం, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి బీజేపీలో అన్నీ కన్ఫామ్ అయిన తర్వాత చైతు అడ్డుపడుతున్నాడు. బీజేపీలో చేరుతున్న వ్యక్తికి మీకు ఎందుకు అడ్డుపడాల్సి వస్తుంది? నేను అడ్డుపడుతున్నానని నాకేం అడ్డం లేదు, కానీ రకరకాల వాళ్ళు ఇప్పుడు కింద ఉంటారు. ఆయన ఏ పరిస్థితుల్లో ఎక్కడెక్కడి నుంచి ఎట్లా మారారో ఏమనేది అందరికీ తెలుసు. ఆయన ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోవాలని చూసే వ్యక్తి. మనం అడ్డుకుంటే బీజేపీ ఆపుతుందన్నారు మూర్ఖత్వం. బీజేపీ పార్టీ మనం అడ్డుకుంటే చేసే అనేది కాదు. వాళ్ళ చాయిసెస్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ టైం చూసుకొని చేసుకుంటారో మనకు తెలియదు. కానీ మామూలుగా అయితే అతను తిరిగిన అన్ని పార్టీలు తిరగడం, అతను ఏ టైంలో ఏ పార్టీ దగ్గర ఎంత అన్యాయంగా ఉన్నాడో చూసుకుంటే మామూలుగా వాళ్ళు కూడా అది ఆలోచించేమన్నా స్లో చేస్తున్నారని చెప్తే ఒకరు ఆపితే బీజేపీ పార్టీ ఆపుతుందని కూడా తప్పు. మేము అడిగితే ఆపింది అనేది తప్పు. వాళ్ళ డెసిషన్స్ ఏంటంటే వాళ్ళ సొంతానికి ఉంటే వాళ్ళు వాళ్ళ రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. కమలాపురంలో అన్ని పంచాయతీలు ఉండగా కేవలం పొగటంటే ఎందుకు తరచుగా మీరు అక్కడికి వెళ్తున్నారు? ఏ టార్గెట్ చేసుకున్నారు? పోగటం తరచుగా పోలే. ఇప్పుడు పోయింది 3 సార్లు పోయినాం. నా కాన్స్టిట్యూన్సీలో ఒక పంచాయతీ 3 సార్లు పోకూడదు. 2 సార్లు దేవర్లకు పిలిచినప్పుడు పోయినాం. జాతరలకు పిలుస్తారు. జాతరలకు నేను పగడాలు కొద్దిమంది రెగ్యులర్గా పిలుస్తారు. ఎన్ని జాతరలు ఉంటే అన్ని జాతరలకు ఆ ఊర్లకు పోవాల్సిందే మెయిన్ లీడర్లు ఉన్నప్పుడు. పోగటానికి వాళ్ళు పిలిచినారు, భోజనానికి పోతా ఉన్నాం. దానికి ఏం సమస్య ఏమి అంటే మా కాన్స్టిట్యున్సీలో ఉన్న ఊర్లకు మేము తిరగకూడదా? నేను కమలాపురంకు రోజు పోతా ఉన్నా. కమలాపురంకి రోజు ఎందుకు వస్తుందని అడగడం ఎంతవరకు కరెక్ట్? అక్కడ డెవలప్మెంట్ అవసరం ఉన్న దగ్గర అడిగినారు ముస్లిమ్స్, అది చేసినప్పుడు పోయినాం. ఇది చేసిన తర్వాత చేయించడానికి ఏం పనులు జరుగుతున్నాయి చూపించడానికి పోయినాం, అది శంకుస్థాపన చేయడానికి పోయినాం, పనులు చేపిస్తూ ఉన్నాం. సమస్య ఏమైంది అంటున్నది అది క్వశ్చన్. నేను 3-4 సార్లు కూడా ఒక ఊరికి రోజు పోయినా కూడా మాట్లాడిన పరిస్థితి ఉంటుంది ఎవడైనా కూడా. దానికి మాట్లాడినప్పుడు పెద్ద చెప్పులు ఉంది. నేను 10 సార్లు పోయినా దాని గురించి మాట్లాడదే ఏమవసరం? కోవటం మంచి పెద్ద ఊరు, 3000 ఓట్లు ఉన్నాయి. నాకు ఓట్లు అవసరం, దానికి కావాల్సిన డెవలప్మెంట్ తిరగడానికి 10 సార్లు తిరుగుతా. ఇప్పుడు తిరిగి 3-4 సార్లే. అవసరమైతే 10 సార్లు తిరుగుతా, అవసరమైతే 20 సార్లు తిరుగుతా. నాకు మైనస్ ఉన్న దగ్గర నేను ఎప్పుడు ఓట్లు పెంచుకోవాలో చేసుకుంటాం కదా, దానికోసం తిరగాల్సిందే కదా. తిరగకుండా పని చేయకుండా ఓట్లు అడిగితే కరెక్టా? లేదు కదా. వాళ్ళకి ఏం కావాలో అడుగుతానో నేను పని చేసి పెడతా ఉన్నాను అంతే. నన్ను గెలుగుతున్నాడు కాబట్టి నేను గెలుపుతావాలని ఏంది గెలికేది ఏముంది దాంట్లో? అంటే వాళ్ళు డెవలప్మెంట్ చేసి గెలికినట్ల, ఆ ఊరికి పోయి డెవలప్మెంట్ చేసి గెలికినట్ట. నన్ను ఈరోజు గెలుపుతున్నాడు అనేది ఇప్పటి నుంచి ఆయన గెలుపుతా ఉన్నాడు. దాని గురించి మనకేం పెద్ద ఆలోచన లేదు. మన పని మంది, ఆయన పని ఆయన. చైతన్య చుట్టూ శత్రువులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా నెట్టుకురాగలరు? ఇది అందరిలో తొలుచుకున్నటువంటి ప్రశ్న. చుట్టూ శత్రువులు అంటే ఇక్కడ కాన్స్టిట్యున్సీలో శత్రువులు అంటున్నారా, బయట పక్క నుంచి శత్రువులు? కాన్స్టిట్యున్సీలో ప్రతిపక్ష శత్రువులు. నా అదృష్టం ఏందనంటే ఈసారి మంచో చెడో ఒకటి డిసైడ్ అయ్యి ఉన్నాం. శత్రువులందరినీ ఆ పక్కనే పెట్టాలి, దూరంగానే పెట్టాలి అని డిసైడ్ అయ్యారు. వాడు మనకు సరిపోకుండా మన దగ్గరే పెట్టుకొని ఏదో పనికొస్తాలని షో చేసుకుంటా పరిస్థితి లేదు. ఎవరెవరు పార్టీకి చేయలేదు, ఎవరైతే మనకు దగ్గరుండి ఆ పక్క అన్యాయం చేస్తూ వచ్చినారు వీళ్ళందరూ కూడా పోయిన గవర్నమెంట్లో నా అదృష్టం ప్రకారం అటు పక్కకి వెళ్ళిపోయారు. ఎవరెవరు ప్రాపర్గా 100% మనతో చేస్తున్నారో వాళ్ళు మాత్రమే లాస్ట్ ఎలక్షన్లో మిగిలారు. మన అదృష్టం అనుకోవాలి. అలాంటి వాళ్ళు వచ్చినా కూడా లాస్ట్ మూమెంట్కి వెళ్ళిపోయారు. మనం క్లారిటీ ఉన్నాం, వాళ్ళ మీద డిపెండ్ కాకూడదని మనం ముందుకు పోతున్నాం కాబట్టి వీళ్ళు మనల్ని నమ్మట్లేదులే అని చెప్పేసి పోయినారు. నాకేం మంచిది. సో క్లియర్గా ఉంది, శత్రుత్వం ఆ పక్క ఉంది, రాజకీయ శత్రుత్వం ఆ పక్క ఉంది.
నా దగ్గర ఉన్న వాళ్ళంతా నా మనుషులు, వీళ్ళతోనే నేను రాజకీయం చేయాలని ఒక క్లారిటీ నాకుంది. ఆ క్లారిటీ ప్రకారం నేను వర్క్ చేసుకుంటే గెలిచగలం. దాని ప్రకారం పోయిన ఎలక్షన్లో గెలిచాం. ఒకరిని నమ్మి వాడు చేస్తాలే అని మనం నమ్ముకొని కూర్చొని వాడు చేయకుండా దగ్గరుండి మోసం చేస్తా ప్రతిసారి మోసపోయినట్లు పోకూడదని డిసైడ్ అయ్యాను. దాని ప్రకారం ఈసారి బాగా రాజకీయం చేసుకున్నాం. ముందు కూడా అదే విధంగా చేసుకుంటాం. బయట నుంచి ఎంతమంది శత్రువులను ఎదుర్కొన్నా ఎవడు చేస్తున్నాడు ఎవడు చేయలేదు మన క్లారిటీ ఉంటే 100% సక్సెస్ అవుతామని నా ఆలోచన. అంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జి సరైనడు కాదు అంటే వారాల అబ్బాయి అని ఏదో అంటారు అక్కడ. ఆ వారాల అబ్బాయి చైతూకు సరైన పోటీ కాదు, నేనైతేనే సరైన పోటీ అనే భావన విరచివాడు చేస్తుంది. ఇప్పుడు భావన ఎవరికైనా ఉండొచ్చండి. ఇప్పుడు నేను పోయి పైన ఎవరైనా కూడా ఒక రకమైన పోయి లోకేష్ కరెక్ట్ కాదు అని దాని నుండి నేనుంటే కరెక్ట్ అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఏమైనా మాట్లాడేదనుకున్నా ఎవరి సిచ్యువేషన్ వాళ్ళది. నీకు అదే కెపాసిటీ ఉందంటే నీకే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ పిలిచి ఇస్తారు. నీ కెపాసిటీ ఉందంటే అటు పోయి ప్రయత్నం చేయ, నీకు ఆయన పిలిచి టికెట్ ఇస్తారు కదా. ఎవరు ఎక్కడ అనేది ఈ రోజుల్లో జనాలు నిన్ను చూసో నన్ను చూసో ఓటు వేస్తున్నారు అనేది మూర్ఖత్వం. పని చేస్తాడా లేదా అని చూసి ఓటు వేస్తాడనేది వాస్తవం. పార్టీ పరంగా వేస్తారు. ఈ పార్టీ గవర్నమెంట్లోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందో, నా ఊరు బాగుపడుతుందో, నేను బాగుపడతానన్న ఒక ఆలోచనతో ఓటేస్తారు. వీడుంటే పని చేస్తాడా లేదా, వీనికి ఓటు వేయాలనా లేదా అని ఈ రెండు ఆలోచిస్తారు. ఇంత ముందులాగా ఈయన పెద్ద లీడరు, ఈయన పెద్ద పేరుంది, ఈయనకు ఓటు వేయాలా అన్న ఆలోచన పోయింది జనాలు. చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు, వాళ్ళు గైడ్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ని కూడా. పాతకాలాలు పోయినాయి. ఇంతకుముందు ఫ్యాక్షన్ గుంపు ఉంటే ఈ పక్క గుంపు, మనం ఈ గుంపులకు మనం ఈ ఓట్లు వేయాలా, ఆ గుంపులు ఈ ఓట్లు వేయాలన్న కాలం నుంచి బయటకు వచ్చేది. ఓటు దగ్గరికి పోయిన తర్వాత ఆలోచిస్తారు. జనాలు ప్రజలు ఇర్రెస్పాన్సిబుల్గా ఓటు వేయట్లేదు. ఆ రోజు వీడు మంచి చేస్తాడు మనకు, వీడైతే మనకు చెప్పిన ఇవన్నీ వాళ్ళు చెప్పినవి పార్టీ సిద్ధాంతాలు అయితేనేవి, పార్టీ మేనిఫెస్టోను కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నాను. ఈరోజు నేను పని చేయలేదు అని అంటే నన్ను పంపిస్తారు. ఎవరు పని చేయలేదంటే వాళ్ళ ఇంటికి పంపించేదానికి జనాలు ఎప్పుడైనా రెడీగా ఉన్నారు. ఇప్పుడున్న కాలంలో ఇంకా ఫ్యూచర్లో 100% తయారవుతారు. ఇప్పుడున్నంగా ఒక 10-20% గుంపులు గ్రూపులు దాని ప్రకారంగా పోతూ ఉంది. కానీ రేపు గ్రూపులు ఎవడేం కాదు, మా ఊరికి ఎవడు బాగు చేయగలడు అని ఆలోచించి ఓటేసే పరిస్థితి ఇప్పుడు బాగా ఉంది. నెక్స్ట్ జనరేషన్ చదువుకున్నోడు బాగా వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ వీళ్ళు కానీ అందరూ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నాట్ ఈజీ. డెవలప్మెంట్ చేయలేదు, వాళ్ళ సమస్యలు పరిష్కరించట్లేదు, వాళ్ళ ఊళ్ళను పట్టించుకోవట్లేదు అని అంటే ఎవడు కూడా రాడు. నేను రాను, ఇంకొకడు రాను. క్లియర్ దానికి. మీరైతే టార్గెట్ కదా, మీరు టార్గెట్ కాదా? దేనికి టార్గెట్ అంటే ఇటీవల కాలంలో కొన్ని పరిణామాలు జరిగిన నేపథ్యంలో ఏదైతే సహజ వనరులు దోపిడీ చేస్తున్నారో ఇవన్నీ కూడా అధిష్టానానికి తెలియజేయాలి అని మీరు టార్గెట్ చేసినటువంటి నేను చెయ్యండి అనే కదా చెప్తానని. నేను తప్పు చేస్తూ ఉంటే ఎవరైనా ఉంటే తప్పు చేస్తా అంటే చెప్పండి, ఇంటెలిజెన్స్ తెప్పించుకోండి. టార్గెట్ చేసుకున్నారు కదా, అక్కడికి వెళ్ళి ఆ వీడియోలు తీసే ప్రయత్నం జరిగింది కదా మీ కమలాపురం నియోజకవర్గంలోనే. ఏ వీడియోలైనా తీసుకోండి, వద్దనింది ఎవరు? ఏదైనా తీసుకోండి, వద్దనేది ఎవడు ఆపట్లేదు. ఏమైనా చేసుకోండి పోయి. ఇది స్వపక్ష నేతల కుట్ర లేకుంటే విపక్ష నేతల కుట్ర? కుట్ర ఏముంది? మాట్లాడేవాడు ఎవడైనా మాట్లాడుతున్నాడు. మాట్లాడేది కదన్నా నేను అనేది, దాన్ని ఎవిడెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలనే తపనతో జరిగినటువంటి కుట్ర. దీన్ని ఏమన్నా లేకుండా మీరు అనేది దాచిపెడితే దాగిపోయేది కాదు కదా. నేను ఇంట్లో ఊరుబెట్టుకు చేసేది కాదు కదా. మీరు చెప్పేది ఏదో ఎక్కడో చేస్తామని చెప్తా ఉన్నారు. ఎక్కడ చేస్తున్నా అది పబ్లిక్ ప్లేసే కదా, నువ్వు చేసుకుని రావండి. దాని గురించి అంత డిస్కషన్ పెట్టాల్సిన అవసరం లేదు. స్వపక్షం లేదు, ప్రతిపక్షం లేదు, విపక్షం లేదు, ఏమీ లేదు. ఎవడు ఏం చేసుకున్నా ఏమీ లేనప్పుడు ఏమీ లేకుండా నేను ధైర్యంగా ఉంటాను. ఎందుకు చేస్తుంటారు వాళ్ళని అడగండి అన్న, ఎందుకనేది ఉంది నా గురించి. చేతూనే ఎందుకు టార్గెట్ అంటే ఒక రకంగా డెవలప్మెంట్ చూసి ఊరవలేక మిమ్మల్ని టార్గెట్ చేసుకున్నారా? ఇప్పుడు ఇండివిజువల్గా వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పైకి రావాలనుకున్నాడు 100 పడతా ఉంటారు. మీరు అన్నట్టు డెవలప్మెంట్ అయితే 100% చూపిస్తూ ఉన్నాం కాబట్టి జనాల్లో ఆ విశ్వసనీయత నేను తెచ్చుకుంటున్నాను కాబట్టి దానివల్ల కూడా ఉండొచ్చు టార్గెట్ చేయడం. ఎవరైనా ఆ ప్రతిపక్షం ఓడు టార్గెట్, కానీ ఏ విధంగా చేస్తూ ఉన్నారు? 100% నేను తప్పు చేసినవన్నీ బయట పెట్టండి ఏమన్నా ఉంటే, ప్రజలు కూడా చూస్తారు.
లేని దానికి అదే చెప్తున్నాను కదా, రోజుకి మీరు ఇచ్చిన కామెంట్ల ప్రకారం ఏదైతే కామెంట్స్ చేస్తున్నారో, ఎవరైతే మీరు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఆపకోలు దాంట్లో 10% మాకు ఖర్చులకు ఇప్పించండి మీరు అందరూ మాట్లాడగలిసి అని చెప్పేసి చెప్తా ఉన్నాను నేను. ఎవరు అవకాశం ఇవ్వడు, మా ముఖ్యమంత్రి ఆ అవకాశం ఇవ్వడు, ఎవరిని కూడా ఇట్లా కట్ చేసి పెడతాడు. మా ముఖ్యమంత్రి చాలా స్ట్రిక్ట్గా చూస్తాడు. సో చివరిగా ఒక మాట అడగదలుచుకున్నాను. సర్వరా సాగర్కు సంబంధించి అక్కడి నుంచి చేపల చెరువుకు భారతీయ సిమెంట్కి నీళ్లు పోతున్నాయని గతంలో కూడా మీరు 2 ఏళ్ల క్రితం కూడా ఇదే విషయం చెప్పారు. కానీ ఆయన చేపల చెరువుకి ఇప్పటికీ నీళ్లు వెళ్తూనే ఉన్నాయి. దెర్ ఈజ్ నో యాక్షన్. వాట్ అబౌట్ దట్? యాక్షన్ పెట్టడం జరిగింది. చెరువుకు దానికి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు పాతది, దాని క్యాన్సిలేషన్ కూడా పెట్టి ఉన్నాము. దాని ప్రాసెస్ నడుస్తూ ఉంది. అండ్ పొల్యూషన్ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేస్తున్నాము. పొల్యూషన్ దానికి సంబంధించిన ప్రాపర్ పొల్యూషన్ తీసుకోలేదని చెప్పేసి వాళ్ళకు నోటీసులు ఇచ్చారు, ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటూ ఉన్నారు. ఆ రోజు ఆ పర్మిషన్ చెప్తున్నాం కదా, ఆ 2 పర్మిషన్ తీసుకున్నారు. భారతీయకి పర్మిషన్ తీసుకున్నారు, దానికి ఛానల్ నీరు పర్మిషన్ తీసుకున్నారు. ఆ పర్మిషన్తోనే నడుస్తూ ఉంది. అఫీషియల్గానే పర్మిషన్స్ క్యాన్సిల్ చేయించాల్సి మనకు. భారతీయ కంటే ఇండస్ట్రీ వైపు తీసుకున్నారు కాబట్టి ఇండస్ట్రీస్ని ఎక్కడ కూడా ఆపకూడదు అనేది తెలుగుదేశం కూటమి సిద్ధాంతం కాబట్టి దాని అవసరమైన నీటి వనరులు అందించేంత వరకు ఉంటుంది. కానీ మేము చెప్పింది ఏంటంటే వాళ్ళ పని చేసుకొని చక్కదిద్దుకున్నారు, మిగతా వాళ్ళు భారతీయకి తీసుకోవద్దు అనేది పాయింట్ కాదు, ఇండస్ట్రీ ఆగాలనేది కాదు, రైతులందరికీ కూడా ఇవ్వాలి కదా. నీ దగ్గర ఆపేసుకున్నావు, నువ్వే ముఖ్యమంత్రివి, నీ సొంత జిల్లా, నీ ఫ్యాక్టరీకి తెచ్చుకున్నప్పుడు ఇక్కడ నుంచి రిజర్వాయర్ నీ ఒక్కరి కోసం కాదు కట్టింది, రిజర్వాయర్లో నీళ్ళు ఉంటున్నాయి. ఇవి రైతులందరికీ ఇస్తే అందరూ పండించుకుని అందరూ 2 పంటలు పండించుకుంటారు కదా. 2 పంటలు కాబట్టి 3 పంటలు పండించండి అని చెప్పే పరిస్థితిలో ఉండాల్సింది పోయి సొంత జిల్లాలో తరతరాలుగా ఎంపీకి వాళ్ళ కుటుంబానికే కదా లేస్తున్నాం. ఇవన్నీ గెలిపించేదంతా ఈ ఊర్లన్నీ వాళ్ళనే కదా గెలిపిస్తూ వచ్చినారు. పోయినసారి 2 సార్లు వాళ్ళ కుటుంబంలోనే కదా ఎమ్మెల్యే గెలిపించారు. ఎందుకు చేయట్లేదు కమలాపురం మీద ఎప్పుడు చేస్తే వీళ్ళు బాగుపడతారేమో, చేస్తే బయటపోతారన్న ఒక సిద్ధాంతాన్ని ఏమన్నా పెట్టుకున్నారేమో తెలియదు. కానీ ఎందుకు చేయకూడదు? ఇప్పుడు రిజర్వాయర్ని ఎప్పుడో పూర్తి చేయాలి, 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో పూర్తి చేస్తా అని చెప్పి 2004లో మొదలు పెట్టింది, 2005లో మొదలు పెట్టి అప్పుడు కాంట్రాక్టర్ మా ఎక్స్ఎమ్మెల్యే గారే. దాన్ని సాగ తీసుకుంటూ వచ్చినారు. ఎప్పుడైనా మా ఎక్స్ఎమ్మెల్యేదో ఒక పద్ధతి ఉంటుంది, కాంట్రాక్ట్స్లు బాగా చేస్తారు ఆయన. ఏ రకంగా అర్త్ వర్క్ అంతా ఎక్కడెక్కడ డబ్బులు వస్తాయి అంతా తీసేసుకొని వెళ్ళిపోతాడు. కష్టమైన పని మెయిన్ కాంట్రాక్టర్ మీద వదిలేస్తాడు. మీరు మీ సావండి అంటారు. అది కాంట్రాక్టర్ 2 రకాలుగా ఉంటుంది, 2 చేసుకుంటారు. ఆయన డబ్బు వచ్చేదంతా అర్త్ వర్క్ అంతా పని చేసుకొని బ్రహ్మాండంగా తీసుకొని వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళకు ఆ డబ్బు ఉండదు కాబట్టి అర్త్ వర్క్ లేట్ మిగతా వర్కులు అర్త్ వర్క్ అయిపోయిన తర్వాత ఏవైతే స్ట్రక్చర్స్ ఉంటాయో అవన్నీ లేట్ చేసుకుంటూ వస్తారు. ఆ విధంగా జరిగే పూర్తి కాక 10 ఏళ్ళు కూడా పూర్తి కాకుండా అంటే తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత 14 నుంచి 15 ఆ టైంలో పూర్తి చేయించు. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే నేను అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా, ఒకరి విమర్శలు పట్టించుకున్నాను కదా, మీరు చూసి కూడా చెప్తారు. అది నేను అంటానని అనుకునేది కాదు. ఈ 2 ఏళ్లలో నేను ఆ దిశగా పోకుండా ఉంటే మీరు కూడా చెప్పండి, నేను కూడా కరెక్ట్ చేసుకొని రెడీగా ఉన్నా. నా ఎయిమ్ అది. సాటిస్ఫాక్షన్ కోసం కూడా పని చేస్తున్నాం, ఊరికే ఒకటే గెలిచినామా పోయినామా అనేది కాదు. కానీ మా నాయన చెప్పింది కూడా ఒకటే, ఏ రోజైనా నేను గుర్తుపెట్టుకునేటట్టు పని చేయి, ప్రజలు గుర్తుపెట్టుకునేట్టు పని చేయి, చీదరించుకునేటట్లు కాదు. పోయిన వాళ్ళని చీదరించుకుంటున్నారు, మన పరిస్థితి అది కాదు, మనకు అది అవసరం లేదు, గుర్తుపెట్టుకునేటట్టు చేయాలి. దానికి చేయాల్సినవి 4-5 ఉన్నాయి ఈ మన కాన్స్టిట్యున్సీలో మేజర్, అవి చేపిస్తే మనల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఆ విధంగానే మనం ఆ లక్ష్యంగానే పనిచేస్తా ఉన్నాం. మిగతావన్నీ కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ప్రజలకు అందుబాటులోనే ఉన్నాం, రైతులకు అందుబాటులో ఉన్నాం. ఎప్పుడు వచ్చినా కూడా ఉల్లి రైతులకైతే నేను కాపాడుకుంటాం, శనగ పంటలు కూడా తెచ్చుకున్నాం, ఇన్సూరెన్స్లు ఇప్పించే దాంట్లో కూడా ముందున్నాం. ఏ దాంట్లో అయినా నేను అవసరం ఉన్న దాని ప్రకారం నేను పోతానే ఉన్నా. చెరువులకు నీళ్లు నింపే దాంట్లో నుంచి కాలువలతో చూపించే దాంట్లో అయితే నేను ప్రతి దాంట్లో కూడా ముందు ఉంటున్నాం. సిమెంట్ రోడ్లో మేము ఊర్లకు పోయినప్పుడు, మేము ఎలక్షన్లో పోయినప్పుడు ఎక్కడెక్కడ జనాలు అడుగున్నారో అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు మాకు ఇవి కావాలని అడిగి మేము ఏపిస్తామని చెప్పినవన్నీ కూడా 90% పూర్తి చేసి, రోడ్స్ కానీ కాలువలు కానీ డ్రైనేజీలు ఇంకా పూర్తి చేయాల్సినవి ఉన్నాయి. ఫర్దర్గా కాబోయే కాలంలో అవి కూడా పూర్తి చేస్తాం. మేజర్గా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దశాబ్దాలుగా ఉన్న దాన్ని పని మొదలు పెట్టించాం. యాక్చువల్గా లోకల్ బాడీస్ లోపల పూర్తి చేయాలనుకున్న పరిస్థితి, బడ్జెట్ అలాట్మెంట్ కోసం రకరకాలుగా
మొత్తం మళ్ళీ సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుందని ప్రయత్నం చేసి మన దగ్గర ఉన్న డబ్బులు లేని పరిస్థితి, రాష్ట్రానికి ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి ల్యాండ్ అక్విజేషన్ కూడా సెంట్రలే ఇస్తుందేమో అని ప్రయత్నం చేసాం కాబట్టి అక్కడ కొంచెం డిలే అయింది. లేదు పాత జీవోలో ఇది మీరు ఇస్తామంటేనే మేము ఇది ఇచ్చామని చెప్పి వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల మళ్ళీ బడ్జెట్ అలాట్ చేయించి ఇవన్నీ చేయించడం జరిగింది. దానికి కొంచెం టైం పట్టింది. అదర్వైజ్ అన్ని రకాలుగా చెప్పిన ప్రామిసుల ప్రకారం ఉన్న రోడ్లన్నీ కూడా మీరు చూస్తున్నారు, కొత్త రోడ్లు వేపిస్తూ ఉన్నాం. రెన్యువల్ ఎన్నో ఏండ్లుగా 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా ఈ రోడ్లు కూడా ఎన్ని కొమ్మడిది ఆ విలేజెస్ ఊరుటూరు విలేజ్ ఆ రోడ్లు వేయించి అట్లా అన్నీ కూడా పూర్తి చేస్తూ వస్తాం. ఏది కూడా ఇది లైఫ్లైన్లో లేదు, ఇది మీరు చెప్పింది లేదు అనే దాన్ని లేకుండా చేస్తూ ఉన్నాం. సో నాకు చిన్న విషయం, దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి పుష్పగిరి అక్కడ వైద్యనాథేశ్వర స్వామి టెంపుల్, అంటే ఒకప్పుడు దేవతలకే రోగాలు వచ్చినప్పుడు, అంటే జబ్బు చేసినప్పుడు ఆయన వైద్యం చేసేటువంటి గొప్ప ఆలయం ఉన్నటువంటి ఆ ఆలయానికి ఎలాంటి డెవలప్మెంట్ భవిష్యత్తులో తీసుకురాబోతుంది? ఇది అదే లాస్ట్ టైం మన ఫ్యూ మంత్స్ కింద మన దేవాదాయ శాఖ మంత్రి గారిని కూడా అక్కడ తీసుకురావడం జరిగింది. దాన్ని చూపించాల్సింది విశిష్టత అంత, దానికి ఉన్నంత విశిష్టత బయటికి ప్రాచుర్యంలో లేదు. అది కొన్నేళ్లుగా బాధపడింది. ఏదో బ్రహ్మంగారి శాపం ఉంది కాబట్టి దానికి ఇట్లా అయింది. ఎందుకంటే ఆదిశంకరాచార్యులే స్థాపించిన పీఠం ఇక్కడ, అది ఉంది ఇక్కడ. సో అంటే అంత పురాతనమైంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే చెన్నకేశవ స్వామి ఈశ్వరుడు ఒకటే గుడిలో కొలువు తీరుతున్నారు. ఒకటే 2 మంటపాలు ఒకటే గుడిలో ఉన్నారు, అవి ఎక్కడా ఉండవు. అలాంటి గుడి ఇక్కడ ఉంది. అయినా కూడా దీనికి రావాల్సినంత పబ్లిసిటీ కానీ దానికి రావాల్సినంత మహర్దశ కానీ ఇంతవరకు జరగల. దానికి అడుగులు వేస్తూ ఉన్నాం. ఇదైతే 2008 నాన్న ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేసి తీసుకొచ్చి పెట్టినారు అప్పుడు టూరిజం దాంట్లో, అది కూడా క్యాన్సిల్ అయింది. మళ్ళీ దానికి తగ్గట్టుగా డిపిఆర్ ఏదైతే ముఖ్యమంత్రికి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఆయన ఒప్పుకోవడం జరిగింది. దాని ప్రపోజల్స్ పంపించమని చెప్పారు. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు కూడా మొదలుపెట్టాం. సో అది అయిపోతే ఏటికి ఇటుపక్క అటుపక్క గుళ్ళు ఉంటాయి. 2 కనెక్ట్ చేస్తే 15 కిలోమీటర్లు తిరిగి రావడం తగ్గుతుంది జనానికి. సో జనాలు కూడా ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి, అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి 2 గుళ్ళు కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. ఆ డెవలప్మెంట్స్ అని కూడా చేస్తూ ఉన్నాం. తొందరలో దానికి రావాల్సినంత మహర్దశ వస్తుందని చెప్పేసి, ఏదైతే అప్పుడు బ్రహ్మంగారు శాపం పెట్టారు దీనికి అని, ఆ శాపం కొన్ని రోజులు ఉంటుంది. శాపం ఏదైనా కూడా కనుమరుగవుతుంది. దాన్ని తీసేయాలన్న ఆలోచనతో మేము ఉన్నాం. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అభివృద్ధి అజెండాగా పనిచేయబోతున్నా, ఎందుకంటే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోవడం సర్వసాధారణం. అందులో అటు స్వపక్ష నేతలు కావచ్చు, విపక్ష నేతలు కావచ్చు, ఎవరు విమర్శలు చేసినా తాను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. తన తండ్రి ఏదైతే కొంత మార్గదర్శకాలు సూచించారు, ఏదైతే 10 కాలాల పాటు మనం ప్రజల్లో గుర్తుండిపోయేటువంటి పనులు చేస్తే ప్రజల మన్ననలు పొందగలమన్నటువంటి భావన వ్యక్తం చేశారు. కాబట్టి ఆ దిశగానే అడుగులు వేయబోతాం. రాబోయే రోజుల్లో ఏదైతే సహజ వనరుల దోపిడీ అంటున్నారో, ఒక్క పైసా ఎక్కడైనా దోపిడీ జరిగినట్టు చూపిస్తే, లేదంటే నేను సహజ వనరులు దోపిడీ చేసినట్టు ఎక్కడైనా ఆధారాలు చూపిస్తే దేనికైనా సిద్ధమైనట్టు కూడా సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కమలాపురం.